సో విజయం ఎలా చూడాలి? తమిళనాడులో ఎప్పుడూ కూడా పల్స్ అనేది పట్టుకోలేరు అనేది ఒక నానుడు ఉంది. అది మరొకసారి ప్రజలు ఓటర్లు అయితే ప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే, రెండు పార్టీలు కూడా అలయన్స్ల పేరుతో భారీ స్థాయిలో అలయన్స్లు పెట్టుకున్నాయి. ఒంటరిగా పోటీ చేయటం అంటే తమిళనాడులో ఒక వాదం ఉండేది, ఎప్పుడు కూడా తమిళ వాదమే దానికి ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. అంటే ఢిల్లీ మీద తమిళనాడు పోరాటం లాగే చూస్తారు దాన్ని, భాష మీద ఉన్న ఒక ప్రభావం అది. అయితే ఇక్కడ విజయ్ ఏంటంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా రావటం. రెండోది ఏంటంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయటం, ఇది ఒక అడ్వాంటేజ్ లాగా అయింది. రెండోది ఏమైంది, 2 టర్ములు పోటీ చేసిన డిఎంకే మీద ప్రజా వ్యతిరేకత ఉంది అనేది ఈ రిజల్ట్స్ అనేది ప్రూఫ్ లాగా ఉంది. ఎట్ సేమ్ టైం మీరు కానీ నోటీస్ చేస్తే అలయన్సెస్ సిద్ధాంతాలు అంటే ఒకే రకమైన సిద్ధాంతాలు భావజాలాలు లేని పార్టీలు కేవలం గెలుపు కోసం పొత్తులు పెట్టుకున్న పరిస్థితులు మనము ఈ ఎలక్షన్లో చూసాం. అంటే గత ఎన్నికల్లో విజయకాంత్ గారి పార్టీ బీజేపీతో పొత్తులో ఉంటే ఈసారి వచ్చేసి డిఎంకేలో ఉంటాం, లేదు పన్నీర్ సెల్వం గారు గతంలో బీజేపీతో ఉంటే ఈసారి డిఎంకేతో పొత్తులో, అంటే విజయకాంత్ గారి పార్టీ అన్నా డిఎంకే నుంచి ఇటు రావడం అవ్వచ్చు, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన దినకరన్ గారి పార్టీ అన్నాడీఎంకేలో పొత్తులో ఉండటం, అన్నాడీఎంకే బీజేపీ విడివిడిగా పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ గెలవడం కోసం అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ని చూసుకొని అంటే ఓట్లు కంబైన్ అవుతాయి అనుకునే ఉద్దేశంతో కలవటం. ఇవన్నీ ఏంటంటే సిద్ధాంతాలు భావజాలాలు ఒకే రకంగా లేకపోయినప్పటికీ కేవలం అధికారం కోసమే పొత్తులు పెట్టుకున్నారు అనే స్థాయిలో వెళ్ళిపోవటం అనేది ప్రజలకు అది రుచించదు. మీరు 2018 తెలంగాణ ఎలక్షన్లు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఇలాంటి తరహా ఫలితాలే ఎదురైనాయి. సో ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే సార్, సాధ్యం కాని హామీలని ప్రజలకు చెప్పటం, మేనిఫెస్టోతోనే మనం గెలిచేయచ్చు అనే భావన, ఈ ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి వాళ్ళు కూడా అలా మారుతున్నారు. ఒకప్పుడు బీజేపీ అనేది ఉచితాలకు మేము వ్యతిరేకం అని చెప్పే బీజేపీ ఈ రోజున ఆ ఉచితాలు చెప్పందే గెలవలేని స్థాయికి రావటం. ఇప్పుడు మీరు తమిళనాడులో టీవీకే పార్టీని కానీ మీరు తీసుకుంటే మహిళా ఓటర్లకు నెలకు 2,500 అనౌన్స్ చేశారు. అది ఒక్కటే సక్రమంగా అమలు చేయాలి అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ సార్ అది 5 సంవత్సరాలకి. అంటే అది సాధ్యం కాదు. జనరల్గా మినిమం ఎడ్యుకేటెడ్ బడ్జెట్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అది అసాధ్యం అని తెలిసినా కూడా అట్రాక్ట్ అవ్వటం మహిళా ఓటర్సు. లేదు రైతు రుణమాఫీ అనౌన్స్ చేశారు, అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే 100%, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 50% అని రైతు రుణమాఫీని అనౌన్స్. మేనిఫెస్టోయే ఈ రోజు రిజల్ట్స్ కారణం. మీరు ప్రతి రాష్ట్రాన్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మీ బండార్, అంటే నేను ఎదురువాళ్ళు కూడా అదే చేస్తున్నారు. బట్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎలాగో ఏమి చేయవు, మనకు అసలు యాక్సెస్లో ఉండవు, వచ్చింది ఏదో వచ్చింది అని మేనిఫెస్టోకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు లక్ష్మీ బండార్ పేరుతో 2,20,00,000 మందికి 1,000 రూపాయలు ఇచ్చి ఆ ఓట్లన్నీ తనయే అని దీది గారు ఏ విధంగా లెక్కలేసుకున్నారు. వాళ్ళు 1,500 ఇస్తే మేము 3,000 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఓటు దండు కొట్టడమే కదా అది. ఓకే, చర్చిద్దాం. మనతో పాటుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు నమస్కారం అండి. వర్మ గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు.